హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్టార్ట్ మై రెసిపీ. ఈరోజు మనము ముల్లంగి గోరుచిక్కుడు కర్రీ చేసుకుందాము. చాలా బాగుంటుంది, చపాతీ లేకైనా రైస్ లేకైనా. ముల్లంగి గోరుచిక్కుడు కర్రీకి ఏమేమి కావాలో చూసేద్దామా. ముల్లంగి, గోరుచిక్కుడు, టమాటో, పచ్చిమిరపకాయలు, పల్లీలు, వెల్లుల్లి, ఉల్లిపాయ. స్టవ్ ఆన్ చేసుకొని మనం పల్లీలు పచ్చిమిరపకాయలు అయితే వేయించుకుందాము. పచ్చిమిరపకాయలు, పల్లీలు వేసుకున్నాను. పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేసేసుకుందాము. ఈ పల్లీలు పచ్చిమిరపకాయలు వేయడం వల్ల కూర అనేది చాలా టేస్ట్గా ఉంటుంది. గోరుచిక్కుడు ఇలా చిన్న చిన్నగా నేనైతే ఇలా చేతితోనే కట్ చేసుకుని, చాకుతో కట్ చేస్తే మనకు ఆ నారలు అనేది అలానే ఉంటాయి అనేసి ఇలా చేతితో చిన్న చిన్న ముక్కలుగా తుంచేసుకుంటున్నాను. చూడండి, అన్నీ ఇలాగా తుంచేసుకుందాం చేయితోనే. పల్లీలు అయితే ఫ్రై అయిపోయినాయి కదా, మిక్సీలో పట్టేసుకుందాము. నీళ్ళు అనేది వేయకుండా మిక్సీ పట్టుకుందాము. అయితే స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకున్నాను. అందులో తగినంత ఆయిల్ అయితే వేసుకున్నాను. ఆయిల్ హీట్ ఎక్కింది కదా, అందులోనే వెల్లుల్లి, కచ్చపచ్చగా దంచుకున్న వెల్లుల్లి అయితే వేసేసుకుందాము. వెల్లుల్లి ఫ్రై అవుతూ ఉంది. మనం అన్నిటికీ పోపు దినుసులు వేస్తాం కాబట్టి ఇందులో అయితే నేను వేయలేదు. అందులోనే సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, కరివేపాకు, ఉల్లిపాయ ముక్కలు పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేసుకుందాము. అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. చూడండి, ఫ్రై అయినాయి కదా. ఇప్పుడు అందులోనే ముల్లంగి సన్నగా కట్ చేసి పెట్టుకున్నాను. అయితే మరీ పెద్దగా కాకుండా అందులోనే పసుపు వేసుకుందాము. ఇప్పుడు ఒకసారి కలుపుకొని ఒక 4-5 నిమిషాలు అయితే ఫ్రై చేసుకుందాము. చూడండి, ఫ్రై అవుతున్నాయి. ఇప్పుడు మనం అందులో రెండు టమాటాలు సన్నగా కట్ చేసుకుని ఇందులో వేసేసుకుందాము. టమాటాలు ముల్లంగి మెత్తబడేదాకా ఫ్రై చేసుకుందాము. మూత పెట్టుకొని ఫ్రై చేసుకుంటే తొందరగా బాగా మెత్తగా ఫ్రై అయిపోతాయి. చూడండి, ఇప్పుడు 5 నిమిషాలు అయింది. మూత తీసి చూద్దాము. చాలా బాగా టమాటా అయితే మెత్తగా ఫ్రై అయిపోయింది. చూడండి, ఇప్పుడు అందులో నేనైతే గోరుచిక్కుడు ఒక 2-3 నిమిషాలు వేడి నీళ్ళు అయితే ఉడికించుకున్నాను. అందులో వేసుకున్నాను. అందులోనే తగినంత సాల్ట్, అందులోనే ఒక 1/2 టీ స్పూన్ ధనియాల పౌడర్ వేసుకుందాము. ఒకసారి కలిపేసుకొని మనమైతే ఇందులో కారం అయితే వేయలేదు, పచ్చి కారం వేసుకుందాం అనేసి మిక్సీ పట్టుకున్నాం కదా. మనం మిక్సీ పట్టుకున్నది ఇప్పుడైతే వేద్దాం. ఇందులో పచ్చిమిరపకాయలు, పల్లీలు మాత్రమే వేసుకున్నాం మిక్సీలో. మనము అందులో కలిపేసుకుందాం. మనం పల్లీలు పచ్చిమిరపకాయలు వేయడం వల్ల అప్పుడే స్మెల్ అనేది వస్తుంది. ఇప్పుడు ఇందులో వేసాను కదా నేను. కొద్దిగా వాటర్ వేసుకొని ఉడికించుకుంటే చాలా బాగుంటుంది. ఎక్కువ వాటర్ ఏం అవసరం లేదు. మనం ఇందులో ఉడికించుకున్నాం కదా, ముల్లంగి లేత ముల్లంగి ఒకటి ఫ్రై అయిపోయింది. గోరుచిక్కుడు అయితే నేను వేడి నీళ్ళల్లో వేసుకున్నాను కాబట్టి నీళ్ళు ఎక్కువ పట్టవు, అందుకే తగినన్ని అయితే వేసుకున్నాను నేను. మూత పెట్టుకొని ఉడికించేసుకున్నాను. చూడండి, మంచి స్మెల్ వస్తుంది, కలర్ కానీ చాలా బాగా వచ్చింది, మంచి టేస్ట్ ఉంటుంది. చూడండి, చాలా బాగుంది. ఇప్పుడు మనం అందులో కొత్తిమీర వేసేసుకొని స్టవ్ అయితే ఆపేసుకుందాము. ముల్లంగి గోరుచిక్కుడు
కర్రీ అయితే రెడీ అయిపోయింది. చాలా టేస్ట్గా ఉంది, వెరైటీగానే ఉంది. ఇది వెరైటీ టేస్ట్, చపాతీలేకైనా దోశలేకైనా చాలా బాగుంటుంది. అలాగే ఈ ముల్లంగి గోరుచిక్కుడు కర్రీ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ అయితే పెట్టండి ఎలా వచ్చిందనేసి.